మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ప్రియ దైవజనమా, దేవుడు మన జీవితాలలో మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడని మనం ఎరిగి ఉన్నాము. ఆలస్యమైనను అది మన జీవితంలో తప్పక జరుగుతుందని కూడా మనకు తెలుసు. మరి ఆ దేవుని మాట మన జీవితంలో నెరవేరాలి అంటే మనమేం చేయాలి? ఎందుకు దేవుడు మనకు మాట ఇచ్చినప్పటికీ ఆ మాటను మనము స్వతంత్రించుకోలేకపోతున్నాం? ఏమి చేస్తే ఆ మాటను మనము స్వతంత్రించుకోగలము? ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. ప్రియ దైవజనమా, మొదటగా దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను వినేవారముగా ఉండాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన మాటను మనము వినాలి. మనం ఒక పరిస్థితిలో, ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దాని విషయమై దేవుడు ఏ మాట మనకు సెలవిస్తాడు అని జాగ్రత్తగా మెలకువ కలిగి వినేవారముగా ఉండాలి. అది సేవకుని నోట నుండి కావచ్చు, సహ విశ్వాసి నోట నుండి కావచ్చు, మనము అనుదినము చదివే వాక్య భాగము నుండి కావచ్చు, ఎక్కడి నుండి అయినా దేవుడు ఏ మాటను మనకు ఇవ్వనై ఉన్నాడు అని మనము వినేవారముగా ఉండాలి. రెండవదిగా యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం ప్రకారం దేవుడిచ్చిన మాటను హృదయములో ఉంచుకొనాలి. ప్రియ దైవజనమా, ఆ మాటను మనము హృదయంలో ఉంచుకొనుట మాత్రమే కాదు కానీ జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. హృదయంలో దేవుడిచ్చిన మాటను తలపోసుకుంటూ ఉండాలి. మూడవదిగా 119వ కీర్తన 42వ వచనం ప్రకారం దేవుడిచ్చిన మాటను నమ్ముకొని ఉండాలి. అవును, అబ్రహామును ఆనాడు దేవుడు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి రమ్మన్నప్పుడు, నీకు వాగ్దానంగా నేను ఒక దేశాన్నే ఇస్తాను, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను అని చెప్పినప్పుడు కేవలము ఆ మాట నమ్మి విధేయత చూపి అబ్రహాము బయలుదేరి వచ్చాడు. అవును, మన జీవితాల్లో దేవుని మాట నెరవేరాలి అంటే దేవుడిచ్చిన మాటను నమ్ముకొని ఉండాలి. నాలుగవదిగా 130వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఏదో ఒకరోజు తప్పక నాకిచ్చిన మాటను దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు, ఆ దినాన్ని నేను కనులారా చూస్తాను అని ఆశ పెట్టుకొని ఉండాలి. చివరిగా 5వదిగా 119వ కీర్తన 82వ వచనం ప్రకారం దేవుడిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ప్రియ దైవజనమా, ఇంకా నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేరలేదే, ఆ మాట నెరవేరలేదే అని సణుగుకుంటూ గొణుగుకుంటూ దేవుణ్ణి నిందిస్తూ ఉండడం కాదు, కానీ విశ్వాసముతో తప్పక దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు అని కనిపెట్టుకొని ఆ నెరవేర్పు కొరకు ఎదురు చూసేవారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మొదటగా మన స్థితిని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు అని వినేవారముగా ఉండాలి. రెండవదిగా విన్న మాటలు హృదయములో జ్ఞాపకము చేసుకొనాలి, తలపోసుకొనాలి. మూడవదిగా ఇవ్వబడిన మాటను నమ్మేవారముగా ఉండాలి. నమ్మిన ఆ మాటపై ఆశ పెట్టుకొని కనిపెట్టుకునేవారముగా ఉన్నప్పుడు తప్పక దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చడం మనం కళ్ళారా చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ విసిగిపోయి ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తప్పక తానిచ్చిన మాటను దేవుడు తానే నెరవేరుస్తాడు. కానీ ఆ మాట కొరకు నీవు కనిపెట్టుకొని విశ్వాసముతో ఆశ పెట్టుకొని ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నీవిచ్చిన మాట నెరవేర్చబడాలి అంటే
మేమేం చేయాలో ఈ దినం మీరు బయలుపరిచిన రీతిగా మా ఆత్మీయ జీవితంలో అభ్యాసము చేసుకొనడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఫరో అధిపతులు ఎవరిని గురించి పొగడడం బట్టి ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడినది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.